అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో ఏమని మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. ఎగ్జాక్ట్‌గా 7 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి పెరిగిందా లేదా తగ్గిందా ఏమని మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. ప్రస్తుతానికి ఆ స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. మార్కెట్‌లో అయితే చాలా వరకు చాలా డౌన్‌గానే నడుస్తున్నాయి మార్కెట్‌లన్నీ. నిన్న కూడా ములుకుల మార్కెట్ వచ్చేసి తర్వాత మార్కెట్ యావరేజ్‌గా తీసుకున్న నేను రూ. 130 లోపలే మార్కెట్ అయితే జరిగింది. 120, రూ. 130 లోపలే నేను మొలకల్చీరు మార్కెట్ అయితే జరిగింది. చాలా వరకు చాలా డౌన్‌గా జరిగింది మొలకల్చీరు మార్కెట్ వచ్చేసి. ఆ లెక్కన ఎత్తుకుంటే ఇప్పుడు మదనపల్లి మార్కెట్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందా అనేది అంటే తెలియాల్సింది. ప్రస్తుతానికి మాత్రం చాలా నన్నైతే చాలా వరకు చాలా డౌన్‌గా నడిచింది మన మొలకల్చీరు మార్కెట్ వచ్చేసి. అదే సీనే ప్రస్తుతం మదనపల్లి మార్కెట్‌లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడాలి. ఎందుకంటే సేమ్ టు సేమ్ అట్లనే ఒక్కొక్కసారి జరుగుతా ఉంటది. ఈవెన్ ఇప్పుడు కలికిరి గానియండి చాలా వరకు డౌన్‌గా నడుస్తుంది. అలాగే అనంతపురం కూడా చాలా వరకు డౌన్‌గా నడుస్తున్నాయి. ఇంకా ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మనం ముందుగా కేజీఎన్ అలాగే టీవీఎస్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే దిగుమతి అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఎక్కడ అంత దిగుమతి పెరగలేదు. అట్లని తగ్గలేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఒక 2, 3 మండీలు కొంచెం అటు ఇటుగా వచ్చిన రిమైనింగ్ మండీలకి మాత్రం నేట్లాగే దిగుమతులైతే ఉన్నాయి. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. నేటితో పోల్చుకుంటే మార్కెట్ డౌన్ ఉండొచ్చా? లేదా ఫాస్ట్ ఉంటదనేది చూడాల్సి ఉంటది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఒకవేళ ఏమన్నా స్టాక్ కూడా పెరగలేదు కాబట్టి సేమ్ టు సేమ్ నేట్ రేట్లే ఉంటాయా లేదా నిన్న ములకల్చీరు మార్కెట్ కంపేర్ చేసుకుంటే అలా ఉంటదనేది ఒక క్వెషన్ మార్క్. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. ఈవెన్ ఆ పక్క భాగ్యలక్ష్మి మండి అలాగే మదీనా వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా కూడా